ుడై దేవుని కుమారుడు అనబడెను. మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. ఇదిగో ప్రభువా, నేను నీ దాసులను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. మరియా లేచి యూదా ప్రదేశంలోని కొండసీమనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళింది. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించి ఉన్నది. పరిశుద్ధాత్మ వలన ఆమె కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెను. ఇదిగో కన్యక గర్భవతి